సంజన గల్రాని అండ్ రితు చౌదరి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ హౌస్‌లో నేనేం జరిగిందనేది. ముందు సంజన గల్రాని వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అండి ఈవిడ. మనసులో ఎటువంటి మనస్పర్ధలు ఉండవు. అందరికి ఈక్వల్‌గానే చూస్తది. ఎందుకంటే బిగ్ బాస్ గారు నేను ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఎవరైతే ముందుగా బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా ఆడియోస్, ఫోటోస్ ఏవైనా సరే మీకు షేర్ చేస్తానని. సో ఇందులో లాస్ట్‌లో సుమన్ శెట్టి అండ్ సంజన గల్రాని గారు మిగులుతారు. సో సంజన గల్రాని గారు సాక్రిఫైస్ చేస్తారండి. ఎవరి గురించి? సుమన్ శెట్టి కోసం. మీరు ఎళ్ళండి అన్న మీ ఫ్యామిలీని చూడండి అని. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే సంజన గల్రానికి ఒక చిన్న బాబు ఉన్నాడు. అయినా సరే సాక్రిఫైస్ చేసింది. అన్ని విషయాల్లోని ఆవిడ అంతకుముందు కూడా ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఓనర్ టాస్క్‌లో అప్పుడు కూడాను ఆవిడ సాక్రిఫైస్ చేసింది. అని చెప్తాను కదా! ఈవిడ ఈక్వాలిటీగా అందరికి ఒకేలా చూస్తది. వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ అండి. ఎప్పుడైనా ఈవిడ బ్యాక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈవిడని ఓటేస్తూ ఉండండి. అండ్ రితు చౌదరి, సైని ఫ్లోరా అండ్ శ్రీజ ముగ్గురు కూడాను ఒక బిగ్ బాస్ గారు ఒక చిన్న అంటే గేమ్ పెట్టారు. అది ఏంటి అంటే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. సో ఇందులో శ్రీజ అండ్ సైని ఫ్లోరా వీళ్ళిద్దరూ ఒకళ్ళు అండ్ రితు చౌదరి ఒకళ్ళు. సో రితు చౌదరి సింగిల్‌గానే పోటీ చేసింది గానీ మంచి ఫైట్ ఇచ్చింది. అక్కడ నాకు ది బెస్ట్ అనిపించింది రితు చౌదరి. సో గెలవలేకపోయింది. ఎందుకంటే ఒక్కదే అయిపోయింది కదా! కానీ గేమ్ అయితే మాత్రం బాగా ఆడింది.